కరెంటు ఛార్జీలు అసలు పెరగనే లేదు. 15,000 కోట్లు జగన్ వేసిన భారాల కారణంగా అది 2-3 నెలల్లో చేయాల్సింది 20 నెలల్లో చేశారు, అందుకని పడింది. ఇది ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగినాయా లేదా సాధారణ ప్రజలు చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలే చెప్పాలి కరెంట్ ఛార్జీలు తమకు పెరిగినాయా లేదా. అయితే ఇది పెరుగుదల అనుకోవద్దు. జగన్ టైంలో డబ్బులు అతను కట్టలేదు కాబట్టి ఆ డబ్బుల్ని ఇప్పుడు మీ దగ్గర నుండి వసూలు చేస్తున్నాం. మరి ఓకే, అదే నిజం అనుకుందాం. మరి అంటే జగన్ టైంలో పెరిగిన కరెంట్ ఛార్జీలు, దాని నుంచి ఏమైనా డబ్బులు 25,000 కోట్లు 50,000 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకెళ్ళి ఏమన్నా ఆయన ఏది భారతీయ కంపెనీకి పెట్టాడా, లేకపోతే కనుక ఇంటికి పట్టుకుపోయాడా? అప్పుడైనా కరెంట్ డిపార్ట్మెంట్కే కదా ఖర్చు పెట్టేది. అప్పుడు ఎందుకు తీసుకున్నారు? అంతకుముందు చంద్రబాబు టైంలో కట్టని బిల్లులే కదా వీళ్ళు వచ్చాక కట్టింది. అది కేంద్రం తొందరగా చెల్లించాలని గొడవ చేస్తేనే కదా చెల్లించింది. అంటే అప్పుడు పెరిగితే జగన్ చేశాడు, ఇప్పుడు పెరిగినా జగనే చేశాడు. విచిత్రం ఏంటంటే తెలుగుదేశం అధికారంలోంచి దిగిపోయిన తర్వాత జగన్ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో పెరిగిన కరెంటు ఛార్జీలు జగన్దే పాపం. జగన్ దిగిపోయిన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి పెరిగే ఛార్జీలు జగన్దే పాపం. మనం ఎలా ఆలోచించాలి అనేది వీళ్ళు అలా నిర్దేశిస్తారనమాట.